ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 70వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడినమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు అవసరత ఏదైనా అయినప్పటికీ సహాయం కోసం మనుషుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు చూస్తారు. మనుషులైన వారు మరికొందరు వారికి ఉన్న ఆస్తులు, అంతస్తులు, ధనము, బలము, వాటి వైపు చూసి సహాయం కలుగుతుంది అనుకుంటారు. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎవరి సహాయకుడు అని చూస్తే ఈయన ఒక మనిషా, ఒక రాజా, ఒక అధికార, మరి ఏదైనా? అయితే ఈయనెవరు అనంటే, ఈ సహాయకుడు ఎవరు అనంటే, ఈయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఈయన బలవంతుడు, ఈయన జ్ఞానవంతుడు, ఈయన సృష్టికర్త, ఈయన విమోచకుడు. ఒక మాట, మనుషులు సహాయం పొందితేనే మనం ఎంత గొప్పగా ఉంటామో. మరి సృష్టికర్త అయిన దేవుడు, నిర్మాణకుడు, విమోచకుడు, సకల సృష్టిని కూడా మాట చేత సృష్టించినవాడు, ఈ భూమి మీద తనకిష్టమైనట్లుగా చేయగలిగినవాడు, ఆయనే మనకి సహాయం చేస్తే, ఆయనే మనకు సహాయం చేసేవాడిగా ఉంటే అది ఎంత హుందాతనమో, ఎంత గొప్పతనమో కదా. ఈ పురు ప్రపంచంలో ఎంతోమంది ఆయన సహాయం కోరి వచ్చి మేలు పొందిన వారు ఎంతోమంది కదా. ఒకప్పుడు పూర్వకాలంలో పరిశుద్ధ గ్రంథంలో సిరియా దేశానికి చెందిన సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కుష్ఠరోగంతో బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. అయితే అప్పుడు అతడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనుకున్న రోగాన్ని సామాన్యమైన నీటి చేత అతని రోగాన్ని బాగు చేశాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా సరే, ఆయన సహాయాన్ని నువ్వు కోరితే గనక ఆయన నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఈ ఉదయకాలం నీవు ఆయన సహాయాన్ని కోరితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయగలిగిన సహాయకుడని దేవుని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నువ్వేమాత్రము ఆలోచించకుండా నీవు ఆయన సహాయం కోరితే ఆయన నీకు సహాయం చేస్తాడని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మీ పిల్లలు వాక్యం విన్నారు. మీ పిల్లల
అందరి జీవితాల్లో వారు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రతి వారు కూడా తమకున్న అవసరత విషయంలో మీ సహాయాన్ని కోరుకుని, మీ సహాయాన్ని పొందుకుని వారి జీవితంలో వారు మేలు పొందుకుని వారి జీవితాలు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. వాక్యం వింటున్న మీ పిల్లలని, వారి కుటుంబాల్ని, వారి చిన్న బిడ్డల్ని, వారి యవనస్తుల్ని, వారి ఇంట్లో పెద్దవారిని, వారి కలిగిన జీవనాధిపతుల్ని, చదువుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, పొలాలని, పశువుల్ని మీరు దీవించమని, వారికి ఉన్న ప్రతి సహాయం విషయంలో మీరే సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.